చిన్నపాటి వర్షాలకి ఆదిలాబాద్ భీంపూర్ రహదారి అధ్వానంగా మారింది. రాష్ట్ర సరిహద్దు వరకున్న 40 కిలోమీటర్ల రోడ్ గుంతలమయంగా మారింది. రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు ప్రమాదం బారిన పడుతున్నారు. ఎమర్జెన్సీ చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్లే బాధితులకు సైతం తిప్పలు తప్పడం లేదు. ఈ రహదారిపైనే చుట్టూరా ఉన్న 60 గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. దారుణంగా మారిన రోడ్లతో నరకయాతన అనుభవిస్తున్నారు స్థానికులు. డ్యామేజ్ అయిన రోడ్ల ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. కాలం ఏదైనా కూడా ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ రోడ్డును ఎక్కాల్సి ఉంటుంది. వర్షాకాలం అయితే ఈ రోడ్డుపైన మరీ దయనీయమైన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ గుంతల్లో నీరు నిల్చుంది, ఎక్కడ రోడ్డు టర్నింగ్ ఉందో, ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుంది అన్నది చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి జమ్దాపూర్, అర్లీ, భీంపూర్ మీదుగా మహారాష్ట్రకు వెళ్ళే రోడ్డు ఇదంతా కూడా చాలా ఏళ్లుగా దీన్ని మరమ్మతులు చేయక పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి దీనిపైన జనం అవస్థలు పడుతుంటారు. చాలామంది వైద్య సహాయం కోసం ఈ రోడ్డుపై పోతున్న టైంలో సమయానికి ఆదిలాబాద్ రిమ్స్ కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు చేరుకోలేక ప్రాణాలు పోయిన పరిస్థితులు ఉన్నాయి. గతేడాది గర్భిణి కూడా ఒక ఆమె మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డ పరిస్థితి. చాలా బస్సులు కానీ మిగతా అన్నీ కూడా పెద్ద వాహనాలు, చిన్న వాహనాలు ఏది పోవాలన్నా ఎక్కడ పూసిన వాహనాలన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే. వాహనాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రిపేర్ అవుతున్నాయని చెప్తున్నారు ఇక్కడున్న స్థానికంగా ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలు. ఈ రోడ్డుపై ఆధారపడి దాదాపు 60 గ్రామాలకు పైగా ఉన్నాయి. దీంతోపాటు తెలంగాణ, మహారాష్ట్రాన్ని కలిపే రోడ్డు ఇదంతా కూడా. సో ఈ కేవలం 20 కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి ఈ అర్లీ వరకు దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే గంటల తరబడి మెల్లగా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం అయితే ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే మాత్రం చాలా నరకయాతని అనుభవిస్తూ ఉంటారు స్థానికంగా సంబంధించిన జనాలు కానీ మిగతా వాళ్ళంతా కూడా. చాలా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఉన్నాయి. చూడొచ్చు, ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కూడా చాలా వరకు ఇక్కడున్న స్థానిక గ్రామాల ప్రజలు ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే పైనైతే ఏకంగా ఈ రోడ్ల గురించి స్థానికులంతా కూడా పాటల రూపంలో వాడుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ జమ్దాపూర్ రహదారి పైన ప్రభుత్వం మారింది, ఇప్పటికైనా ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పేసి చాలా డిమాండ్లు ఉన్నాయి. సో ఈ రోడ్డు పూర్తిగా మహారాష్ట్రకి కనెక్టివిటీ ఉంటుంది. జాతీయ రహదారి అని కూడా దీనికి సంబంధించి గతంలో నిధులు విడుదలయ్యాయని చెప్పి కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని పూర్తిగా మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ మీదుగా మళ్ళీ మహారాష్ట్రలోని చంద్రపూర్ వరకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. 4 లైన్ల రహదారి, దీన్ని డబల్ రోడ్డుకు అన్న కనీసం మార్చాలన్న ఒక డిమాండ్ ఉంది. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రతిపాదన చేసిన పరిస్థితి ఈ రోడ్డుని డబుల్ రోడ్డుగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో చాలా నరకాన్ని అనుభవిస్తారు. దాదాపు 3 మండలాలకు సంబంధించిన ప్రజలు ఈ రోడ్డుకు ఆధారపడి ఉన్నారు. 2 నియోజకవర్గాలు ఆదిలాబాదు, మొత్తం 2 నియోజకవర్గాలకు సంబంధించి బోధ్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఈ రహదారిపైన ఆధారపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న చూసాం, ఒక బస్సు ఈ గుంతను తప్పించపోయి అదుపు తప్పి ఒక ఇంట్లోకి దూసుకెళ్లిన పరిస్థితి ఉంది. సో జనాల ప్రాణాలు పోతున్నాయి, వాహనాలు రిపేర్ అవుతున్నాయి, గ్యారేజ్ పోతున్నాయి, చాలా వరకు క్షతగాత్రులు అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఈ జమ్దాపూర్, భీంపూర్ సంబంధించిన ఈ 40 కిలోమీటర్ల రహదారి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా డబుల్ లైన్గా మార్చి ఈ రోడ్డు మరమ్మతులు చేయాలి. కనీసమైన ఇక్కడున్న ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంద్రుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.